పీసీఓడి ఉన్న వాళ్ళలో ఫస్ట్ వెయిట్ గెయినింగ్ ఉంటుంది. ఆ వెయిట్ గెయినింగ్ వల్ల పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. అంటే ఇది బోత్ ద వేస్. పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అవ్వడం వల్ల వెయిట్ వస్తుంది, వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల పీరియడ్ ఇర్రెగ్యులర్ లింక్ ఉంటుంది. బోత్ ద వేస్ అనమాట. అండ్ దాంతోపాటు అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్తో కూడా వస్తారు. ఈ ఏజ్లో పిల్లలు చాలా వరకు ఆ ప్రాబ్లంతో డాక్టర్ని సంప్రదిస్తున్నారు ఈ మధ్య కాలంలో. అప్పట్లో మేము చదువుకునేటప్పుడు 25 years బ్యాక్ అయితే పీసీఓడి అంటే ఎప్పుడో ఒకటండి. నెలలో ఒక కేసు చూసామంటే ఓహో పీసీఓడి స్కాన్లో చూసుకునేవారు, ఇది పీసీఓడి పిక్చర్ అని. ఇప్పుడు అట్లా కాదు, ఎవ్రీ థర్డ్ గర్ల్కి పీసీఓడి అనేది. ఇది లైఫ్ స్టైల్ వల్ల, ఈ డైట్ వల్ల, ఫుడ్స్ సరిగా లేకపోవడం వల్ల, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. కంటిన్యూస్గా మొబైల్స్ పట్టుకొని కూర్చొనే ఉంటారు, ఎక్సర్సైజెస్ ఉండదు. దీనివల్ల పీసీఓఎస్ ఫామ్, మొబిలిటీ లేక సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల పీసీఓడి ఫామ్ అవుతుంది. సో మెయిన్గా ఈ ఏజ్లో వాళ్ళు ఈ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు.